హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ గీత. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ తోడు నీడ. ఈ కథను రచించిన వారు రైటర్ గణేష్ గారు. ఈయన ప్రతిలిపిలో చాలా మంచి మంచి స్టోరీస్ రాశారండి. వీలైతే ఫాలో అవ్వండి. స్టోరీలోకి వెళ్ళిపోదాం. కన్నవాళ్ళు కాదన్నారు, నిలువ నీడ లేదు, బ్రతుకు తోడు లేదు అనుకుంటూ ముందుకు పోతుంది కవిత. ఉబికి వస్తున్న కన్నీళ్లను తన కొంగుతో తుడుచుకుంటూ కట్టుబట్టలతో ఊరు వదిలి వెళ్ళిపోతుంది ఆమె. ప్రేమించిన వాడితో వెళ్ళిపోయి మళ్ళీ సిగ్గు లేకుండా ఊళ్ళోకి వచ్చిందని దారిలో అందరూ దెప్పి పొడుస్తున్నారు. కవిత పట్నంలో డిగ్రీ పూర్తి చేసింది. బాగా తెలివిగల పిల్ల. ఒకతే కూతురు వాళ్ళ తల్లిదండ్రులకి. కాలేజ్లో ఒక అబ్బాయి పరిచయం అయ్యాడు. పేరు సుహాసు. పరిచయం ప్రేమగా మారింది. చదువు పూర్తయ్యాక ఉద్యోగం సంపాదించి కవిత వాళ్ళ ఇంట్లో ఒప్పించి పెళ్లి చేసుకోవాలి అనుకున్నారు. కానీ కవిత వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు. అబ్బాయి వాళ్ళు తక్కువ కులమని వద్దు అని అన్నారు. కానీ కవితకి సుహాస్ అంటే ఇష్టం. పైగా ఉద్యోగం కూడా వచ్చింది. ఈ విషయం సుహాస్కి చెప్పగానే, నువ్వు లేకుండా నేను బ్రతకలేను కవిత, నువ్వు ఇంట్లో నుండి వచ్చేసేయ్, నేను నిన్ను పోషిస్తాను, మా ఇంట్లో ఉందాం అని చెప్పాడు. కవిత కూడా అలాగే అని ఆ రోజు రాత్రి సుహాస్ దగ్గరకు వచ్చేసింది. పొద్దునే పెళ్లి చేసుకుందామని అనుకున్నారు. సుహాస్ వాళ్ళ అమ్మ నాన్న కూడా పెళ్లి ఒప్పుకున్నారు. అనుకున్నట్టుగానే ఉదయాన్నే లేచి పెళ్లి చేసుకోవడానికి గుడికి బయలుదేరారు. అందరూ ఆటోలో వెళ్తున్నారు. అంతా బాగా ఉంది అనుకున్న సమయంలో ఒక్కసారిగా పెద్ద లారీ వచ్చి ఆటోని ఢీకొట్టింది. దాంతో అందరూ అక్కడికక్కడే చనిపోయారు, ఒక్క కవిత తప్ప. పెళ్లి చేసుకుని కొత్త జీవితం మొదలు పెడదాం అని చెప్పిన తన ప్రియుడు ఇలా తన ముందు విగత జీవిగా పడి ఉండటం కవిత మనసు ముక్కలైపోయింది. తన ప్రియుడికి దహన సంస్కారాలు చేయటానికి కూడా కవిత దగ్గర డబ్బులు లేవు. ప్రభుత్వ ఆసుపత్రి వాళ్ళు వచ్చి వాళ్ళ అంత్యక్రియలు చేశారు. ఇంటికి వెళ్ళి తన తల్లిదండ్రులకి జరిగింది చెప్పి వాళ్ళు క్షమాపణ అడుగుదామని ఊరిలో అడిగిపెట్టింది కవిత. కానీ వాళ్ళు తన మాట వినకుండా ఇంట్లో నుండి వెళ్ళగొట్టారు. ప్రియుడి ప్రేమ లేదు, కన్నవాళ్ళు కూడా అర్థం చేసుకోలేదు. దుఃఖాన్ని దిగమింగుకుని ఆత్మహత్య చేసుకుందామని కళ్ళు మూసుకుని పక్కనే ఉన్న చెరువు దగ్గరకు వెళ్ళి కళ్ళు మూసుకుని దూకబోతుంది. కవిత అలా దూకబోతున్న సమయంలో కళ్ళు తిరిగి కింద పడిపోయింది. ఆ సమయంలో పక్క ఊరికి చెందిన ఇద్దరు భార్యాభర్తలు గొర్రెలు తోలుకుని వెళ్తున్నారు. అక్కడ ఒంటరిగా పడి ఉన్న కవితను చూసి వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్ళారు. తను బాగా అలసిపోయి ఉండడం వలన వాళ్ళ ఆమెకి తినడానికి పెట్టి కొద్దిసేపు విశ్రాంతి ఇచ్చారు. కొద్దిసేపటికి తర్వాత కవిత లేచి కూర్చుంది. కవితని కాపాడిన ఆమె వచ్చి కవితకి ఎలా ఉందో అని తన చెయ్యి పట్టుకుంది. ఆ అమ్మాయి నువ్వు గర్భవతి అని చెప్పింది. ఆమె ఎందరికో పురుళ్ళు పోసింది కాబట్టి అంత ఖచ్చితంగా చెప్పింది. పాపం ఈ విషయం కవితకి కూడా తెలీదు. పెళ్లి కాకుండానే తను తల్లి అయ్యింది. తను ఆత్మహత్య చేసుకుని ఉంటే తనతో పాటు తన స్త్రీ బిడ్డ కూడా పోయేదని భయపడింది. అయినా ఈ లోకం నన్ను వెలివేసింది. లోకంతో నాకేం పని లేదు. నా బిడ్డ కోసం నేను బ్రతకాలి అని నిర్ణయం తీసుకున్నాను. వాళ్ళ కవితను చూసి, అమ్మా మీరెవరు, ఎక్కడి నుండి వచ్చారు అని అడిగారు. కవిత జరిగిందంతా వాళ్ళతో చెప్పి కన్నీళ్లు పెట్టుకుంది. వాళ్ళు ఆమెను ఓదారుస్తూ, నువ్వు ఇక్కడ ఎన్ని రోజులు కావాలనుకుంటే అన్ని రోజులు ఉండొచ్చు అని చెప్పారు. కవిత కూడా చాలా సంతోషించింది. వాళ్ళ మంచి మనసుకి పొంగిపోయింది. మీ సహాయానికి ధన్యవాదాలు, కానీ నేను ఇక్కడ ఉండలేను అని చెప్పి పట్నం బయలుదేరింది. తను చదువుకుని ఉంది కాబట్టి ఏదో ఒక చిన్న ఉద్యోగం దొరుకుతుంది అని ఆశతో వెళ్తుంది. అప్పుడు కవిత వాళ్ళ లెక్చరర్ కనపడింది. ఆమెకు కవిత అంటే చాలా అభిమానం. కవిత పరిస్థితి తెలుసుకుని వెంటనే తనని ఇంటికి తీసుకుని వెళ్ళింది. కవితకు కూడా ఇప్పుడు చాలా ధైర్యంగా ఉంది. ఆమె కవితకు ఒక చిన్న ఉద్యోగం చూపిస్తానని మాట ఇచ్చింది. తర్వాత రోజు కవితను తీసుకుని వెళ్ళి ఆమెకు తెలిసిన పెద్ద షాపింగ్ మాల్లో సేల్స్ గర్ల్గా చేర్చింది. వాళ్ళ మేడం చేసిన సహాయానికి కృతజ్ఞతలు తెలిపి పనిలో చేరింది కవిత. కవిత బంగారు ఆభరణాలు ఉండే షాప్లో పనిచేస్తుంది. అలా కాలం గడిచిపోతుంది. ఇప్పుడు కవిత తన కాళ్ళ మీద తను నిలబడుతుంది. తన బిడ్డ కోసం కొంత డబ్బులు దాచిపెట్టుకుంది. అలా కొన్ని నెలలు గడిచాయి. కవితకి ఇప్పుడు 8 నెలలు. ఎప్పటిలాగానే ఆ రోజు కూడా డ్యూటీకి వెళ్ళింది కవిత.
ఆ రోజు క్రిస్మస్ పండుగ కావటంతో షాపింగ్ మాల్కి ఎక్కువ మంది కస్టమర్లు వస్తున్నారు. 9 గంటలకు మూసేసే షాపింగ్ మాల్ ఆ రోజు రాత్రి 10 అయ్యింది. ఇక అందరూ వెళ్ళిపోతున్నారు. షాపింగ్ మాల్ మూసేసే సమయం అయ్యింది. ఒక్కొక్క సెక్షన్లో లైట్లు ఆపుకుంటూ వస్తున్నాడు వాచ్మెన్. కవిత అప్పుడే వాష్రూమ్కి వెళ్ళింది. కవిత వాష్రూమ్కి వెళ్ళిన విషయం తెలియక వాచ్మెన్ లైట్లు ఆపి మొత్తం క్లోజ్ చేశాడు. కవిత బయటికి రాగానే మొత్తం చీకటి. అందరూ వెళ్ళిపోయారు. తనకి చాలా భయంగా ఉంది. షాపింగ్ మాల్ 5 అంతస్తులు. తను మెట్లు ఎక్కలేదు, లిఫ్టు పనిచేయటం లేదు. పెద్దగా అరిచినా ఎవరికి వినబడదు. భయంతో చెమటలు పట్టేశాయి. ఎవరికైనా ఫోన్ చేద్దామని చూస్తే అందులో ఛార్జింగ్ లేదు. ఆ చీకట్లో తడుముకుంటూ అటు ఇటు తిరుగుతూ ఉంది. తనకు కళ్ళు తిరుగుతున్నట్టుగా ఉండడంతో ఒక దగ్గర కూర్చుండిపోయింది. కొంత సమయం అయ్యాక ఏదో చప్పుడు అయినట్లు అనిపిస్తే లేచి చూసింది. కింద అంతస్తులో ఎవరో టార్చ్ లైట్లు వేసుకుని అటు ఇటు తిరుగుతూ ఉన్నారు. వాళ్ళని పిలుద్దామని అనుకుని ఒక్కసారి ఆలోచించింది. ఈ సమయంలో ఎవరు అని అనుకుని ఏం మాట్లాడకుండా ఒక పక్కన నిలబడి అంతా గమనిస్తుంది. చీకటి కాబట్టి కవిత వాళ్ళకి కనపడే అవకాశం లేదు. వాళ్ళు మెల్లిగా మెట్లెక్కి పైకి రావడం గమనించింది. వాళ్ళు సరిగ్గా బంగారు ఆభరణాలు ఉన్న షాపు వైపుగా వెళ్తున్నారు. కవితకి విషయం పూర్తిగా అర్థమయ్యింది. వాళ్ళు దొంగతనానికి వచ్చారు అని. వాళ్ళు దగ్గరగా వస్తున్నారు. కవిత కొంచెం చాటుగా దాక్కుని ఏం జరుగుతుందో చూస్తుంది. దొంగలు మొత్తం 4 ఉన్నారు. వాళ్ళ దగ్గర ఉన్న ఏవేవో వస్తువులతో తలుపులు తెరవడానికి ప్రయత్నిస్తున్నారు. ఎలాగైనా ఈ దొంగతనం ఆపాలని కవిత అనుకుంది. కానీ తను ఆడది, పైగా గర్భిణి. ఏం చేయాలో ఆలోచిస్తూ ఉండగా తన కాలికి ఏదో తగిలి కొంచెం చప్పుడు అయ్యింది. అంత నిశ్శబ్దంగా ఉంది కాబట్టి ఆ కొద్ది అలికిడి కూడా పెద్దగా వినపడింది. ఆ అలికిడి వినబడడంతో ఆ దొంగల్లో ఒకడు టార్చ్ లైటు అటువైపుగా వేశాడు. ఎవ్వరూ లేనట్టు కనబడింది. ఎందుకైనా మంచిది అటువైపుగా వెళ్ళాడు చూడడానికి. కవితకి భయంతో చెమటలు పడుతున్నాయి. తను ఒక గోడ వెనకాల నిలబడి ఉంది. మెల్లిగా ఆ దొంగ అడుగులు అటువైపుగా వస్తున్న శబ్దం కవితని కలవరపెట్టసాగింది. మరి కవిత ఆ దొంగల నుండి తప్పించుకుంటుందా లేదా అనేది నెక్స్ట్ భాగంలో చూద్దాం. ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.